செப்பு குட்டுவாரு மாதிரி. அவ இன்ட்ரோடக்ஷன் என்னன்னா ஒரு 25 ரயில் கால்ல தட 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 தட. அதுதான் ஹீரோ இன்ட்ரோடக்ஷன். அவ வந்து எப்பவுமே சைக்கிள் மேல வருவார். బాబు సైకిల్ మీద ஓ இமேஜ் தானே. அப்போ ஒரு பெஞ்ச கார்ல வருவார், செப்பு கூட்டுவார். வீட்டுல வந்து பார்த்தா அம்மாக்கு வந்து ஹார்ட்ல இந்த மாதிரி ஒரு ஹோல். அம்மா இந்த மாதிரி ஆச்சா அம்மா, இப்ப என்ன பண்ணலாம் அம்மா பாவம். ஏறுச்சுனప్పుడు வந்து ஒரு கட்டிங் ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங். హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫసక్ రోస్ట్. ఈ వీడియోలో మనం ఓన్లీ ఆ ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, యాక్టర్స్ గురించి కాదు. సో దయచేసి ఆఫెండ్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ మూవీలో ఉన్న హెడ్ రిప్లేస్మెంట్ టెక్నాలజీ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ చూస్తుంటారు, కాబట్టి మనం జస్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. టైమ్ లైన్ గురించి నన్ను అడగకండి, బికాజ్ ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్ డైరెక్టర్స్ కూడా ఈ టైమ్ లైన్ డీకోడ్ చేయలేరు. అలా ఉంటది మన డైరెక్టర్ మారుతి నోలన్ స్క్రిప్ట్. ఇంకా మ్యూజిక్ విషయంలోకి వస్తే మన తమన్ జమ్మర్ సృష్టి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అలాగే సార్. ఎలా ఉందిరా? ఆ టెంపో ఏంటి, ఈ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఈ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి, ఈ భాష అది మలయాళం అండి, తెలుగు అండి. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఎవడో ఉద్యోగం ఇవ్వకపోతే నేనే తెచ్చిపెట్టుకున్నా. ఈ మూవీలో మన హీరో ప్రొఫెషన్ ఏంటో పాపం మా డైరెక్టర్ కి కూడా తెలియదు, కానీ మనోడికి 3 హీరోయిన్లు. ఈవిడ ఎప్పుడూ మనీ కోసం మనోడు అడుక్కుంటుంటాడు. మేడం హంగ్రీ, సమ్ బ్రెడ్. ఈవిడేమో మనోడిని అడుక్కుంటుంటది. 10 నిమిషాల్లో వస్తున్నా, 3 lakhs ఇచ్చారా సరే, లేకపోతే చీటింగ్ కేసు పెడుతున్నా. ఇంకా ఈవిడైతే రివర్స్ లో మనోడికే ఇస్తానని వెంటబడుతుంటది. కోటి. ఎవరు మేడం మీరు? ఈ బ్యాగ్ ఏంటి, కోట్ ఏంటి, నాకేంటి? కోట్ అంటే లెక్క లేకుండా పోయింది. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఒక వార్డ్ బాయ్ ఊరంతా అస్థికలు పట్టుకొని తిరుగుతుంటాడు. ఎవ్వరూ అడగకపోయినా అస్థికలు అని భయపెడుతూ రాక్షసానందం పొందుతుంటాడు. ఇంతలో మనోడు ఏదో డెడ్ బాడీ నుండి కొట్టేసిన 500 రూపీస్ అని ఫ్లెక్స్ చేస్తుంటే ఆ నోట్ సడన్ గా ఎగిరిపోయేసరికి మనోడు చేస్తూ వెళ్తాడు. ఎందుకు కొడతాడు సార్? ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి, మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. నేనేం చేశాను సార్? కంగారెంతురా, చెప్తాను కదా. రేయ్, దీని ఒరిజినల్ బాండ్రా. ఇంకా అలా ఫాలో అవుతూ ఫైనల్లీ ఏదో బూత్ బంగ్లా రీచ్ అవుతే అక్కడ మనోడిని భయపెట్టి ఆ దయ్యం ఆ 500 నొక్కేస్తుందంట. ఇదెక్కడి చిల్లర దయ్యం రా బాబు. సో పాపం మనోడు అక్కడే స్టక్ అయిపోతాడు. కట్ చేస్తే ఎవడో ఒక అమ్మాయిని నడిపిస్తుంటే నిద్రమత్త వాయిస్ వేసుకొని లేడీస్ దేవతల్సు అని మన హీరో నిద్రపోతూనే వాళ్ళందరినీ కొట్టేస్తాడు. అమ్మయ్య, ఫైనల్లీ ముఖం చూడొచ్చు అనుకునే లోపు கட்டு பண்ண ஒரு சாங் தலைவா. இத்தேன் மார் மாதிரி ஒரு குத்தாங்குடி. எனாங்கே எனாங்கே ஒண்ணும் போடிங்க. ఒకసారి మనోడు రొమాంటిక్ యాంగిల్ ఎలా ఉంటుందో చూద్దాం. అంతే, ఇలానే ఉంటది. మ్యాటర్ ఏంటంటే మనోడికి కాస్త సెల్ఫ్ అబ్సెషన్ ఎక్కువ, అందుకే తింగరేశాలు. ఇంకా తెలిసిందేగా, మన హీరో జాబ్లెస్ అయినా ఊరు జనాలంతా మనోడి ఫ్యాన్స్. అందుకే ఉన్న పనులన్నీ మానుకొని మనోడి వెనకాల కోతుల్లా ఎగురుతుంటారు. ఈవిడ మనోడి బామ్మ. ఈవిడంటే మనోడికి ప్రాణం. కానీ పాపం ఈమెకి బ్రెయిన్ లో ఇంత మాదిరి ఒక హోల్. అన్ని మర్చిపోతుంటది, మిస్ అయిన వాళ్ళ హస్బెండ్ ని తప్ప. పాపం మనోడు కాల్ చేస్తే ఎలా ఉన్నావు, తిన్నావా లాంటి క్వశ్చన్స్ బదులు రాజు ఆయన దొరికేశారా? ఈ గోల తట్టుకోలేక ఫోన్ చేయకపోతే హలో మీ తాత కల్లోకొచ్చి ఆడు ఒక్కసారి కళ్ళకొస్తే నువ్వు 100 సార్లు ఫోన్ చేసి చంపుతున్నావు. పాపం ఒకసారి మనోడు ఏదో బాధలో కాల్ చేస్తే ఒరేయ్ త్వరగా తీసుకుని రారా మీ తాతయ్యని. ఇదిరా ప్రేమ అంటే. ఇంకా మన హీరో సెన్స్ ఆఫ్ హ్యూమర్ మామూలుగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్,
వదిమా. ఏమైంది మళ్ళీ అమ్మగారికి? అర్జెంట్ గా 1 కిలో ధనియాలు, 1 కిలో కాఫీ పొడి, 1 సిగరెట్ ప్యాకెట్, 2 పారాగన్ చెప్పులు తీసుకురా. అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? మరి అంబులెన్స్ ఫోన్ చేయరా ఎదవా. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ లో ఫొటోస్ చూపిస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో మనోడి తాతని గుర్తుపట్టి బామ్మకి చూపిస్తే అన్ని మర్చిపోయిన బామ్మ తాతని చూడగానే బామ్మ ఎక్సైట్మెంట్ చూసిన హీరో వెంటనే సిటీలో ఉన్న పోలీస్ బాబాయ్కి ఫోన్ చేస్తే క్యాష్ కొట్టు తాతని పట్టు అని ఆఫర్ ఇస్తాడు. ఇంకా మనోడు 5 లక్షల మేడం ఈ క్యూట్నెస్ కి కరిగిపోయి ఆల్రెడీ మనోడు 15 lakhs అప్పు ఉన్నా మళ్ళీ 5 lakhs ఇస్తుందంట. ఇంకా నైట్ గడ్డం వేసుకొని బస్ ఎక్కిన మన హీరో మార్నింగ్ ఫ్రెష్లీ ట్రిమ్డ్ గా దిగితే అక్కడ ఇంకొక భజన క్యాండిడేట్ తగులుతాడు. వాడేమో ఎప్పుడు చూడు అవును బాబు 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 మీనింగ్ బాబు ఉంటది. ఇప్పుడు ఏ బాబు? చంద్రబాబు, మోహన్ బాబు? మీ బాబు. ఏ, ఆ బాబు లేదు, ఈ బాబు లేదు. ఇంకా వెళ్లేదారిలో ఈ మహాతల్లి రోడ్డు మధ్యలో పియానో వాయిస్తుంటది. రోడ్డు మధ్యలో ఓడరా పియానో వాయించేది అని మనోడు ఆమెను ఎగబడి చూడగానే ఫ్లాట్ స్టైల్ గా వెళ్లే ఆటోని డ్రిఫ్ట్ చేసుకుని మరి బ్యాగ్ సంకలో వేసుకుని మరి ఎంట్రీ ఇస్తాడు. ఆ అమ్మాయిని చూడగానే మనోడి ఫేస్ లో కనపడే ఎక్స్ప్రెషన్స్ ఆ వాట్సాప్ ఇమోజీస్ లో కూడా ఉండవు. సో మన హీరోయిన్ ని ఫాలో చేస్తూ చర్చ్ లోకి వెళ్లిన హీరో చాలా పెద్ద మనసుతో ఒక పాప ట్రీట్మెంట్ కోసం పోలీస్ కి ఇవ్వాల్సిన 5 lakhs నుండి 3 lakhs తో పాటు ఒక ఫోటో కూడా డొనేట్ చేసి వస్తాడు. ఇది తెలిసి ఇంప్రెస్ అయిన మన హీరోయిన్ అతని ఫోటో చూడగానే వావ్ నైస్. ఏంటి అలా చూస్తున్నావు? నీకు అర్థం కాదే. అద్భుతంగా చెప్పింది, అస్సలు అర్థం కాలేదు. ఇంకా పాప ఫోటో చూసిన పాపానికి మనోడ్నే కలవరిస్తుంటది. ఏ శాండీ, ఇప్పుడు దేవుడు వచ్చింది నీ సోల్మేట్ అని బలంగా చెప్తున్నాడు. ఇంతకీ అతను ఎవరై ఉంటాడు? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫైనల్లీ సిటీకి వచ్చిన పని గుర్తొచ్చి స్టేషన్ కి వెళ్లి స్టోరీ నరేషన్ స్టార్ట్ చేస్తాడు. సో అప్పట్లో వీళ్ళ బామ్మ పెద్ద జేజమ్మ అంట. బాహుబలిలో కట్టప్పలా ఇతను వీళ్ళ సముద్రప్ప. పాపం ఇచ్చే జీతం సరిపోక వీళ్ళ ఖజానా మొత్తం ఖాళీ చేసి ఎస్కేప్ అవుతే వాడిని పట్టుకోవడానికి వెళ్ళిన వీళ్ళ తాత ఇప్పటిదాకా రిటర్న్ రాలేదంట. తాత కోసం వెయిట్ చేసి బామ్మ అమ్నీషియా తెచ్చేసుకుందంట. తర్వాత మనోడి తక్షణ కర్తవ్యం తెలిసిందేగా. తినడానికి డబ్బులు లేకపోయినా 2 lakhs బైక్ వేసుకొని పేరు కూడా తెలుసుకోకుండా అమ్మాయి చుట్టూ తిరుగుతుంటాడు. ఇప్పుడు మన హీరో ఒక రొమాంటిక్ లుక్ ఇస్తాడు చూడు. అండ్ ఆఫ్ కోర్స్ ఒక రొమాంటిక్ సాంగ్. ఇంకా మనోడు సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇంతలో ఒక ఫోన్. నేను కూడా మీ తాత కోసం వెతుకుతున్నా అని. ఆల్రెడీ బామ్మనే తట్టుకోలేకపోతుంటే కొత్త బాధితురాలు ఎవర్రా అని మనోడు షాక్ అవుతుంటే ఇంకొక స్టోరీ దట్ ఈమెను మన తాత హిప్నోటైజ్ చేసి 3 lakhs దొబ్బేశాడంట. సో మనీ కోసం మనోడికి అన్ని సైడ్స్ నుండి ప్రెషర్ స్టార్ట్ అవ్వగా అని కరెక్ట్ టైంలో కన్వీనియంట్ గా ఇంకో హీరోయిన్ ఎంట్రీ, కోటి పాప ఏకేఏ భైరవి. ఇదిగో కోటి. ఎవరు మేడం మీరు? ఈ బ్యాగ్ ఏంటి, కోట్ ఏంటి, నాకేంటి? మీ తాత మా తాతకి హెల్ప్ చేసిన పాపానికి మా తాత మీ తాతకి ఇవ్వమని పంపిన డబ్బిది అని అంటది. ఇంకా మనోడు పక్కకెళ్ళి ఖుషి అయ్యే లోపు ఒకడొచ్చి ఆ మనీ దొబ్బేస్తాడు. ఎవరురా నువ్వు? ఇప్పుడు ఒక ఫైట్ ఉంటది చూడు. మనోడు పర్టికులర్ గా పల్సర్ బైక్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తాడు. బికాస్ బడ్జెట్ ఇస్ జస్ట్ 400 crores. పాపం హీరో డేట్స్ దొరకక డూప్ ని పెట్టి ఇలా మేనేజ్ చేశారనుకుంటా. ఇంకా మనోడిని తట్టుకోలేక పారిపోతుంటే మీరెవర్రా ఓల్వరిన్ కజిన్ బ్రదర్స్ లా ఉన్నారు, ఆ జంపింగ్ ఏంట్రా బాబు. ఇంకా మనోడి చేసి తట్టుకోలేక ఆ సూట్ కేసు విసిరేస్తే పోయి ఇలా స్టక్ అవుతుందట. అది చూస్తున్న మన హీరో గ్రావిటీయా బొక్క అని ఇంకా ఇంప్రెస్ అయిన కోటి పాప మనోడికి హగ్గిస్తే మనోడు కాస్త రొమాంటిక్ కదా. సో దొరికిన ఛాన్స్ ఎందుకు వదులుతాడు? ఇలా అడ్డమైన ఓవర్ యాక్టింగ్ చేయడం చూసిన మనోడి క్రష్ పాపం గుండె పగిలిపోయి ఇంతలో నన్స్ పెళ్లి చేసుకోరు అని తెలుసుకున్న 226 IQ ఉన్న మన అన్న హట్ అయి బాధపడుతుంటే ఓదార్చడానికి వచ్చిన మన కోటి పాపని చూసి తాగిన మత్తులో మనోడు క్రష్ అనుకున్నాడంట. ఇంకా మనోడి రొమాంటిక్ యాంగిల్ బయటకు వస్తుంది. ఇంకా ఒక చిన్న డిస్కషన్. మీరు నాకు బాగా నచ్చారు. మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి. మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. మీరేం చేస్తుంటారు? దోచుకుంటుంటాను. ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా. పాపం హెల్ప్ చేసిన పాపానికి రక్తం కమిలిపోయేలా కొరికేశాడంట. ఇప్పుడే ఒక షాక్. ఈవిడ ఇంకెవరో కాదు, మన సముద్రప్ప మనవరాలు.
తర్వాత మనోడికి ఒక ఫోన్ వస్తుంది దట్ వీళ్ళ బామ్మ మర్చిపోయి హైదరాబాద్ వచ్చేసిందంట. బట్ హైదరాబాద్ ఎంత చిన్నదో తెలుసుగా, మనోడికి జస్ట్ 10 నిమిషాలు వెతకగానే దొరికేస్తుంది. పాపం ఈమె వేసుకొచ్చింది ప్యూర్ గోల్డ్ అనుకుని కిడ్నాప్ చేశారంట ఎర్రి పప్పలు. ఇప్పుడు ఒక ఫైట్ ఫీచరింగ్ కోటి పాప. ఇంకా ఫైట్‌కి ఇంప్రెస్ అయిపోయి మనోడు కమిట్ అయిపోతాడు. ఇంకా వీళ్ళ తాతని వెతికే ప్రాసెస్‌లో వాళ్ళ తాత మనోడిని ఫాలో చేస్తూ దొరికిపోతాడు. ఇంకేముంది? మనోడు ముసలోడని కూడా చూడకుండా తాత మీద ప్రతాపం చూపించగానే ఇంకొక స్టోరీ చెప్తాడు. అదేంటంటే అప్పట్లో మన బామ్మ శివగామి దేవి ఫ్రమ్ మీషో అండ్ ఈయన కట్టప్ప ఫ్రమ్ టెమో అంట. ఈవిడ జయజమ్మలా అన్నదానం చేస్తుంటే తెలిసిందేగా మన తాత కకృతి. లైన్‌లో రాకుండా ఫుడ్ దొరకదేమో అని కకృతిగా పోయి ఎగబడతాడు. ఖతం. అమ్మగారినే పట్టుకుంటావారా అని మన సముద్రపు మనుషుల్ని పెట్టి కొట్టించాడంట. ఇంకా అట్టయిపోయి మన తాత బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవడానికి ఎవడో ఈగలు దులుపుకుంటుంటే వాడి దగ్గరికి వెళ్ళి అది నాకు కావాలి. వీడే